ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక సీపోర్ట్ ఉన్న ప్రాంతం సర్వపల్లి నియోజకవర్గం. ఆదాని కృష్ణపట్నం పోర్టు ద్వారా జరుగుతున్న రవాణా కారణంగా పారిశ్రామిక ప్రాంతంగా సర్వపల్లి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ నుంచి హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ ఎలాగైనా తమ ఖాతాలో ఈ సీటు వేసుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేది ఎవరన్నది ఉత్కంఠంగా కొనసాగుతోంది. ఇంతకీ బరిలో దిగబోతున్న వారెవరు? వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, సర్వేపల్లి మరో ఎత్తు. ఈ నియోజకవర్గంలో ముత్తుకూరు, మనబోలు మండలాల్లో ఉన్న ఆయిల్, పవర్ ప్లాంట్, సీఫుడ్ ఫ్యాక్టరీలు ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. రాజకీయంగా చూస్తే దశాబ్ద కాలం నుండి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుపు దరిదాపుల్లో లేదు. అందుకు కారణం బలమైన అభ్యర్థిగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బరిలో నిలుస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని రోజులుగా ఆయన పేరు వెనకబడడంతో టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయనే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాయిస్తో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ అయితే 1 నొక్కండి, లేదా నోటా అయితే 2 నొక్కమని కాల్స్ వస్తుండడంపై చర్చ జరుగుతోంది. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. అసలు టీడీపీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం తేల్చుకోకపోవడంతో ఎవరికి వారు తామే అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నామని చెప్పుకుంటున్నారు. దీనివల్ల నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన తలెత్తుతోంది. టీడీపీ అభ్యర్థిని త్వరలోనే అధిష్టానం ప్రకటిస్తుందని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నా మొదటి నుండి సర్వేపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తానే బరిలో నిలుస్తానని పలు సందర్భాలలో మీడియాకు వెల్లడించారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఆయన పేరును పరిశీలనలోనే ఉంచి మరో 1-2 పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటోందని తెలుస్తోంది. దశాబ్ద కాలంగా కాకాని గోవర్ధన్ రెడ్డి 2 సార్లు సర్వేపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి తన గెలుపుకు బాటలు కాకాని గోవర్ధన్ రెడ్డి వేసుకుంటున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం క్యాడర్ను మరింత బలోపేతం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత మరో నెల రోజుల్లోనే ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా అభ్యర్థిని ఖరారు చేస్తేనే టీడీపీ కొంత లాభపడే అవకాశాలుంటాయి. పారిశ్రామిక రంగంగా ప్రసిద్ధి చెందిన సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి ఓ వైపు వీస్తున్నా సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం వైసీపీ గాలి ఎక్కువగా వీస్తుంది. సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తారా, లేక నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బరిలో దిగుతారా అన్న సందిగ్ధత తలెత్తుతుండగా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తారంటూ ప్రచారం జరుగుతున్న నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చర్చకు వస్తోంది. అటు సర్వేపల్లి నియోజకవర్గం నుండి తనకు తప్ప మరెవరికీ టికెట్ ఇవ్వబోరని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘంటాపదంగా చెబుతున్నారు. అయితే మరో 4 రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుంది.